జనసేనపై హాట్ కామెంట్స్ చేశారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు. టీడీపీ సవాల్పై స్పందించిన ఆయన ఇంతకు వారికి చర్చించే వేదిక తెలుసా అని ప్రశ్నించారు. శంఖారావంలో శంఖం ఎలా ఊదాలో లోకేష్ కు తెలియదని సెటైర్లు వేశారు. ఢిల్లీ పెత్తనం వద్దంటూ సీనియర్ ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తే చంద్రబాబు మాత్రం పొత్తు కోసం ఢిల్లీకి తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. శంఖారావం అన్నాడు. అది శంఖారావం మరి నాకు తెలియదు, కానీ శంఖారావం అని మాత్రం వార్తల్లో చెబుతున్నారు. ఆయన మాత్రం చెప్పలేడు. ఆ శంఖం ఊదలేకపోతున్నాడు. ఇంకా రావం ఎక్కడొస్తుంది? ఆ శంఖాన్నే ఊదలేనటువంటి దశలో శంఖారావం మొదలెట్టే కార్యక్రమం చేస్తున్నాడు ఆయన. శంఖారావం అది. నువ్వు చెబితే ఏం బాగుంటుంది చెప్పు? సవాళ్ళని విసిరితే బాగుంటుందా? చంద్రబాబు నాయుడు గారు నాకు అర్థం కాలేదు. ఏనికంటావు? చర్చకి రావాలా? సిగ్గుంది అసలు నీకు? ప్రజాస్వామ్య వ్యవస్థలో సిగ్గున్నటువంటి రాజకీయ నాయకుడివేనా నువ్వు అని అడుగుతావు. నేను అసలు శాసనసభకే రానని పారిపోయినటువంటి దద్దమ్మవు నువ్వు. వాళ్ళు శాసనసభ టైం అయిపోయింది, ఇంకా శాసనసభ పెట్టే అవకాశం కూడా లేదు కాబట్టి రా చర్చిద్దాం రా అంటే ఇక మాకేం తీరిక లేదా? నాకు అర్థం కాలేదు. ఆరోగ్యం బాగోలేదా? గుండె వీకా? బయటకు వస్తేనేమో మా నాన్న గుండె ధైర్యం గలవాడు, మా నాన్న కుర్రోడు, మా నాన్న కొండలెక్కగలడు, బండలు మోయగలడు అని చెప్తావు. మళ్ళీ అక్కడ బెయిల్ పిటిషన్ ఏమైనా ఆర్గ్యుమెంట్ చెప్పాలి వస్తే మా నాన్న అసలు చాలా ముసోడండి, నడవలేకపోతున్నాడండి, తిరగలేకపోతున్నాడండి. ఏంది ఎన్ని కథలు? అన్నితే కాళ్ళు, అందకపోతే జుట్టు. సవాళ్ళు ఏంటో ఎన్నికలకు ముందు తెలుసు. సవాళ్ళు ఏంటి నాకు అర్థం కాల. రండి చూసుకున్నా ఎన్నికల్లో. మీ దుంపదేగా ఇంతవరకు మీ పొత్తే సరిగా పొడవనటువంటి పరిస్థితి. ఒకటి కూడా కొట్టుకుంటారు, అర్థం కావట్లా. ఢిల్లీ నుండి గ్రీన్ సిగ్నల్ వస్తే కానీ మా పొత్తు పొడవదు అనేటువంటి పరిస్థితి అవుతుంది. నాకు బాధేస్తుందండి. నాకు ఎందుకనో నందమూరి తారక రామారావు ఏమన్నాడు? ఢిల్లీ పెత్తనాన్ని సహించలే అన్నాడు. ఈయన ఢిల్లీ వెళ్తే కానీ క్లియరెన్స్ లేని పరిస్థితి. ఏమి దౌర్భాగ్యం అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు. అసలు నువ్వు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటావో తెలియదు, అసలు నిలబడతావో లేదో తెలియదు, ఎన్ని సీట్లు ఇస్తావో తెలియదు. వారాహి అంట పెద్ద దేశపట్ల మిలిటరీ లాగా, దానికి పెయింటింగ్లు, దాని మీద ఊరేగింపులు. ఏంది ఆర్భాటాలు? నాకు అర్థం కాల. సరుకు లేని వ్యవహారాలంటే ఇలా ఉంటుంది. ఇంతవరకు ఈ వారాహి ఏమైంది నాకు అర్థం చెప్పండి. నాకు ఇంటి పెట్టుకున్నావు అయితే ఒకట్లే. వారాహికి 2 రంగులు వేసాయంట. 3వ రంగు వేయాలో లేదో అర్థం కాక ఢిల్లీ నుంచి కవర్ వస్తే 3వ రంగు వేసి అప్పుడు వారాహి తీస్తా అంటే ఏమిటా మీ బతుకులు రాజకీయాల్లో? గిన్నీస్ బుక్ రికార్డు కుర్చీలు మడత పెట్టడంలో ఒక కుర్చీ ఏంటది? శాసన మండలి కుర్చీ మడత పెట్టేశాడు. మంత్రి 5 శాఖల మంత్రి కుర్చీ మడత పెట్టేశాడు. మంగళగిరిలో కూర్చోవా అంటే కూర్చున్నాడు. మంగళగిరి కుర్చీ మడత. ఇక చూసుకో, రాసుకో, మడత పెట్టబోతున్నాడు. తెలుగుదేశం కుర్చీనే మడత పెట్టకపోతే అడగండి. ఎన్నికలైందో తెలుగుదేశం కుర్చీనే మడత పెట్టేసేస్తాడు.